హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. రేషన్ కార్డ్ని ఒక యాప్ని యూజ్ చేసి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ నుంచి వెరిఫైడ్ రేషన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే బైకార్సీ పోగొట్టుకున్నారో బైకార్సీని అయితే మీరు మళ్ళీ ఒరిజినల్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు యాప్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్గా ఈ వీటిని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోని అయితే మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియోని అసలు డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ప్లే స్టోర్ నుంచి డిజిలాకర్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. డిజిలాకర్ని యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులో మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకొని మీరు అయితే ఇందులోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో నాకు ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది. ఈ అకౌంట్ అయితే మీరు సింపుల్గా మీ మొబైల్ నెంబరు అలాగే మీ మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు అందులో ఒక పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6 digits పిన్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇందులోకి అయితే లాగిన్ అయితే అవుతారు. సో ఈ విధంగా అయితే మీరు లాగిన్ అవుతారు. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇందులో చాలా రకాల సర్వీసెస్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన డాక్యుమెంట్స్ అన్ని డిజిలాకర్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది మన గవర్నమెంట్ యొక్క అఫీషియల్ యాప్. సో దీని ద్వారా మనం ఆధార్ కార్డ్ని అలాగే పాన్ కార్డ్ని రేషన్ కార్డ్ని ఇలా చాలా డాక్యుమెంట్స్ అయితే దీని ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకొని ఇందులోనైతే మనం స్టోర్ చేసుకోవడానికి అయితే యాప్ని అయితే డిజైన్ చేశారు. సో ఇందులో మీరు రేషన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ అయితే మీ స్టేట్ ఏదైతే ఉందో మీరు ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ స్టేట్ చూపిస్తుంది. మీరు ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో అన్ని స్టేట్స్ ఉంటాయి. మీరు మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో చాలా రకాల ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి. బట్ ఆ సర్వీసెస్ అన్ని కొన్ని యాక్టివ్లో ఉన్నాయి, కొన్ని యాక్టివ్లోనే అయితే లేవు. ఇక్కడ మీరు సివిల్ సప్లైకి సంబంధించింది కాబట్టి మీరు రేషన్ కార్డ్ని అయితే ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రేషన్ కార్డ్ ఏదైతే ఉంటుందో మీ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏది ఉందో మీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఫెచ్చింగ్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఒక 1 minute లేదా 60 secondsలోనైతే మీకు ఇది అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డ్ని అయితే మీరు అఫీషియల్గా ఏవైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది డిజిలాకర్ ద్వారా అయితే వెరిఫైడ్ ఇది కాబట్టి సో ఈ విధంగా అయితే మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా మీరు. సో ఈ విధంగా సింపుల్గా మీరు మొబైల్లోనే ఈ డిజిలాకర్ యాప్ని యూజ్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీరు ఆధార్ కార్డ్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెరిఫైడ్ ఆధార్ని కూడా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మీరు ఇందులో పాన్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, పాన్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీది ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఏబిహెచ్ఏ కార్డు. సో ఇలా పలు రకాల డాక్యుమెంట్స్ అయితే మీరు దీని ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని యాక్టివ్లో ఉన్నాయి సర్వీసెస్, కొన్ని అయితే యాక్టివ్లో. బట్ రేషన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా. ఫిజికల్గా రేషన్ కార్డ్స్ ఎవరైతే రాకుండా ఉంటారో వాళ్ళైతే దీన్ని యూజ్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక యాప్ చూసుకున్న అయితే ఆర్టీఐ ఎంవాలెట్ అని. సో బైకార్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో బైకార్స్ని మీరు అయితే దీని ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ అయితే కొంతమంది దగ్గర ఉండదు కదా. సో ఇది తెలంగాణ అఫీషియల్ యాప్. ఇది అయితే దీన్ని అయితే మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనం ఆర్సీ ఒరిజినల్ ఆర్టీఐ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే దీన్ని చూపించవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ నా డ్రైవింగ్ లైసెన్స్ అలాగే బైక్ ఆర్సీని అయితే ఇందులోనైతే యాడ్ చేసుకున్నాను. మీరు ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అయితే సరిపోతుంది సింపుల్గా. అయిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ కార్డ్ దగ్గర మీరు ఆర్సీని యాడ్ చేయాలనుకుంటున్నారా? ఆర్సీని యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆర్సీ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇందులో యాడ్ చేయాలనుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను బైక్ ఆర్సీని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నా బైక్ ఆర్సీ ఏదైతే ఉంటుందో మీకు చూపించడం కోసం అయితే నేను ఇక్కడ బైక్ ఆర్సీని అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, మీ బైక్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ బైక్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ చాసిస్ నెంబర్ అడుగుతుంది మీకు. ఓకేనా, చాసిస్ నెంబర్ని కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ చాసిస్ నెంబర్ అనేది మీ బైక్ హ్యాండిల్ దగ్గర ఉంటుంది. సో 5 digits చాసిస్ నెంబర్ అయితే ఉంటుంది. చాలా మందికి తెలియదు. మీరు ఆ చాసిస్ నెంబర్ని అయితే ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇక్కడ గెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా సింపుల్గా మీకు ఒరిజినల్ ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ పోగొట్టుకుంటే. సో ఇవి యూజ్ఫుల్ అనిపించింది, అందుకనైతే వీడియోని అయితే చేయడం జరిగింది. మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.